కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఇండియా కూటమికి అధికారం నిలుపుకునేందుకు ఎన్డీఏకు బీహార్ ఫలితాలు చాలా ముఖ్యం కానున్నాయి. బీహార్ ఫలితాల ప్రభావం యూపీ, బెంగాల్లో మాత్రమే కాదు, అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్తో పాటు చైనాతో సరిహద్దు రాష్ట్రాలపై కూడా ఉండనుంది. ఒక రకంగా కేంద్రంలో అధికారంలో ఉండాలంటే కూటమికి బీహార్ గుండెకాయ లాంటిది. ఈ నేపథ్యంలోనే బీహార్ గెలుపును కేంద్రంలో ఉన్న రెండు కూటములు సవాల్గా తీసుకుంటున్నాయి. ఎన్నికల కురుక్షేత్రానికి బీహార్ సిద్ధమైంది. దేశంలో, రాష్ట్రంలో ప్రజల సమస్యలను గాలికొదిలేసి ఓట్లు, సీట్లు, అధికారం కోసం పాకులాడే రాజకీయ పార్టీలు యథావిధిగా తమదైన స్టైల్లో ప్రచారం మొదలుపెట్టాయి. ప్రజలను నమ్మించేందుకు, మాయమాటలతో వంచేందుకు పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు, ఆకర్షించేందుకు, వారికి దగ్గరయ్యేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. అధికారం నిలబెట్టుకునేందుకు ఎన్డీఏ ఈసారి ఎలాగైనా పవర్లోకి రావాలని ఇండియా కూటమిలో ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ 2వ వారంలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 243 స్థానాలకు విడతల వారీగా పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా ఇక షెడ్యూల్ విడుదల చేయటం మాత్రమే మిగిలింది. దేశ రాజకీయాలను బీహార్ ప్రభావితం చేస్తుంది. బీహార్లో గెలవటాన్ని ఇండియా, ఎన్డీఏ కూటములు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు సభలు, సమావేశాలతో రాజకీయాలు వేడెక్కిస్తున్నారు. ఎవరి స్టైల్లో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. బీహార్లో గెలవటాన్ని ఎన్డీఏ కూటమి ప్రెస్టేజీగా తీసుకుంది. ప్రధాని మోడీ నుంచి అమిత్ షా, కేంద్ర మంత్రులందరూ కూడా బీహార్లో పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ బీహార్ను మినీ ఎన్నికల కురుక్షేత్రంగా మారుస్తున్నారు. ఇలా ఒకవైపు మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి నేతలు వరుస పర్యటనలతో ప్రచారంలో దూసుకుపోతుంటే, మరోవైపు ఇండియా కూటమి మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా ప్రచారంలో నత్తనడకగా నడుస్తోంది. ఇండియా కూటమి తీరు చూస్తుంటే అసలు బీహార్ ఎన్నికలను లైట్ తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న ఆర్జేడీ, తేజస్వి యాదవ్ బీహార్ ఎన్నికల్లో ఒంటరయ్యారు. మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలు పూర్తి చేసి కేంద్ర రాష్ట్ర నేతలను సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతుంటే, రాహుల్ నేతృత్వంలో ఇండియా కూటమి మాత్రం ప్రచారంలో చతికిల పడినట్టు కనిపిస్తోంది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. సమయం దగ్గర పడుతున్నా ఇండియా కూటమిలో కనీసం చలనం కనిపించడం లేదు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఒంటరిగానే అడపాదడపా సభలు పెడుతున్నా కాంగ్రెస్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో పొత్తులు, సీట్లు పెంపకంపై కాలయాపన చేసి ఎన్నికల్లో గెలిచే చోట కూడా ఇండియా కూటమి ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు బీహార్లో కూడా అదే తప్పు చేస్తోంది. ఎన్నికల టైం వరకు సీట్ల పంచాయతీ తేల్చకపోవటం, కూటమిలో మిత్రపక్షాలతో చర్చించకుండా కాంగ్రెస్ పదే పదే అదే తప్పు చేస్తోంది. నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ విత్డ్రా రోజు వరకు సీట్ల పంపకం పూర్తి చేయకుండా ఎన్డీఏ కూటమికి పరోక్షంగా లబ్ధి చేస్తున్నారన్న చర్చ కాంగ్రెస్, ఆర్జేడీ నేతల్లో జరుగుతోంది. కాంగ్రెస్ చూపిస్తున్న అలసత్వం వల్ల బలంగా ఉన్న ఆర్జేడీ బలహీనపడే ప్రమాదం ఉందని, అవసరమైతే ఒంటరిగానే పోటీ చేయాలన్న డిమాండ్స్ తో తేజస్విపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్లో జేడీయూపై సీఎం నితీష్ కుమార్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అధికారం కోసం నిత్యం పార్టీలు మారుతారన్న అపవాదుంది. నితీష్ కుమార్ కు సీఎం సీటుపై తప్ప బీహార్ ప్రజల అభివృద్ధిపై శ్రద్ధ లేదన్న అసంతృప్తి ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది. పేదరికం, ఆకలి కేకలు పెరిగాయి. శాంతి భద్రతలు క్షీణించాయి. పేదలపై అట్రాసిటీస్ పెరిగాయి. దీంతో ఎన్డీఏపై ప్రజల్లో ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా ఉంది. అయితే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంలో ఇండియా కూటమి వెనకబడింది. కాంగ్రెస్ వ్యవహార శైలితో ప్రజల ప్రాథమిక సమస్యలను అడ్రస్ చేయడంతో ఉండి కూటమి విఫలమైంది. మరోవైపు రాష్ట్రంలో బలంగా ఉన్న తేజస్వి యాదవ్ను బలహీనపరిచేందుకు బీజేపీ, ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేస్తోంది. బీహార్లో బీజేపీ ఓటు బ్యాంకును ప్రభావితం చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేకపోవడంతో తేజస్వి యాదవ్ను బీజేపీ టార్గెట్ చేసింది. ఆర్జేడీలో బీజేపీ తనదైన స్టైల్లో షిండేలను తయారు చేయటం, లాలూ కుటుంబంలో చిచ్చు పెట్టడం, అనేక అక్రమ కేసులతో కుటుంబాన్ని, తేజస్వి యాదవ్ను ఇబ్బంది పెట్టే కుట్రలను వేగవంతం చేసింది. నిజానికి బీహార్లో సీఎంగా నితీష్ కుమార్ విఫలమయ్యారనే చెప్పాలి. అంతేకాదు, బీహార్ ఎన్నికల ప్రచార బాధ్యతల నుంచి జేడీయూ చీఫ్ సీఎం నితీష్ కుమార్ ను బీజేపీ వ్యూహాత్మకంగా తప్పించింది. మోడీ, షాలు ఆ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. మహారాష్ట్ర తరహాలోనే బీహార్లో కూడా ఒంటరిగానే అధికారంలోకి వచ్చేందుకు పక్కా ప్లాన్ తో ఉన్నట్లు అర్థమవుతోంది. శివసేన షిండేను, అజిత్ పవార్ ను బలహీనపరిచినట్లే బీహార్లో కూడా నితీష్ కుమార్ ను బలహీనపరిచి బీజేపీ అధికారంలోకి వచ్చేలా మోడీ, షాలు వ్యూహాలు అమలు చేస్తున్నారు.
బీహార్లో గెలుపోటముల ప్రభావం పక్కనే ఉన్న యూపీపై కూడా పడుతుంది. ఇక 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై బీహార్ ఫలితాలు ప్రభావితం చూపిస్తాయి. అంతేకాదు, యూపీ బీహార్ మధ్య ప్రజలకే కాదు రాజకీయ పార్టీలకు దగ్గర సంబంధం ఉంటుంది. ఒక రాష్ట్రంలోని రాజకీయ ఆర్థిక సామాజిక పరిణామాల ఎఫెక్టు మరో రాష్ట్రంపై ఖచ్చితంగా పడుతూ ఉంటుంది. అంతేకాదు, బీహార్ ఫలితాల ప్రభావం అటు బెంగాల్ ఎన్నికలపై కూడా పడుతుంది. బెంగాల్లో అధికారం కోసం ఎదురు చూస్తున్న బీజేపీ ఎన్డీఏ కూటమి బీహార్ గెలుపును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బీహార్ గెలుపును రెండు కూటములు సవాల్గా తీసుకున్నాయి. ఇప్పుడు బీహార్ ఎన్నికల ప్రచారం మొత్తం ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ ఉగ్రదాడి చుట్టే తిప్పుతోంది. బీహార్ ప్రజల సెంటిమెంట్, భావోద్వేగాలకు తోడు హిందీ భాషను కూడా బీజేపీ ప్రచారానికి వాడుకుంటుంది. బీహార్, యూపీలో హిందీ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువ. 99% మంది ప్రజలు హిందీలో మాట్లాడతారు. దీంతో హిందీ భాషను కూడా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా బీజేపీ వాడుకుంటుంది. ఏది ఏమైనా బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చే యూపీ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే కాదు, కేంద్ర రాజకీయాలను కూడా మలుపు తిప్పుతాయి అనటంలో ఎలాంటి సందేహమూ లేదు.